రైట్. మురళి గారు, ఇక్కడ చాలా విషయాలు కోర్టుకు చెప్పాల్సి వస్తుంది. కోర్టుకు చెప్తే మొదటిది, ఇది ఒరిజినల్ వీడియో కాదు, ఇది రికార్డెడ్ వీడియో. రికార్డు వీడియోని తీసుకెళ్లి కోర్టుకు సమర్పిస్తే అది చెల్లదు. లేదా తమ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ ఫుటేజ్ తీసుకెళ్లి ఇస్తే ఆ వీడియో ఎక్కడదనేది క్వశ్చన్ అవుతుంది. అంటే ఈసీ ఇరుక్కుపోయినట్ట కాదా? నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మాచర్లో పెద్ద అరాచకం జరిగిపోయింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, ఈవీఎం పగలగొట్టారని పెద్ద దుమారం లేపారు. తెలుగుదేశం వారు మాచర్లకి వెళ్ళి ఉద్యమం చేయాలని ఒక పెద్ద ప్రేరేపణ జరిగిందండి. సాయంత్రం మీరన్న డాక్యుమెంటు లేకుంటే మీరన్న వీడియో హైకోర్టు దగ్గరికి వెళ్ళంగానే వారు కాగ్నిజెన్స్లోకి తీసుకోకుండా 5వ తారీఖు వరకు సుమారుగా బెయిల్ ఇచ్చారు. అంటే ఆల్రెడీ దట్ ఈస్ రూల్డ్ అవుట్. వన్ థింగ్ అంతే. నేనేమంటున్నానంటే అండి, బజార్లో మీ డిగ్రీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ దొరికింది అనుకోండి, దాన్ని బట్టి మీరు ఉద్యోగం ఎవరు? ఆ జిరాక్స్ కాపీని రెఫరెన్స్గా తీసుకుని ఒరిజినల్ని వెరిఫై చేసుకుని ఆ ఒరిజినల్ని బేస్ చేసుకుని మీరు కేసు ఫైల్ చేయాలి. అది చేయలేదు. అంటే పురిట్లోనే సంధి కొట్టినట్టుగా ఆ వీడియో ఎప్పుడైతే వీగిపోయిందో కోర్టు ముందు, ఆల్రెడీ ఆయనకి బెయిల్ ఏదైతే టెంపరీకి ఇచ్చారో అది ఆల్రెడీ రూల్డ్ అవుట్ అండి. ఒకటి. రెండోది నేను చెప్పాలనుకునేది ఏంటంటే అండి, వాస్తవంగా ఎలక్షన్ కమిషన్ ఈజ్ ద ఓనర్ ఫర్ ది ప్రాపర్టీ ఆర్ వీడియో. లోకేష్ గారు పెట్టింది అవునా కాదా అంటే 100కి 100 రూపాయలు కాదు. ఎందుకంటే అది ఒక రిఫరెన్స్కి పనికొచ్చేది. దాన్ని తీసుకుని దాని మీద వీరు ఒరిజినల్ వీడియోని తీసుకుని దాన్ని వెరిఫై చేసుకుని దాని మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వారు డైరెక్షన్ ఇవ్వాలి. నేను వాస్తవంగా నమ్ముతుంది ఏంటంటే, ఢిల్లీలో ఉన్న ఎలక్షన్ కమిషనర్లు అంత వీక్గా ఉండారని, వ్యవస్థలు మారుస్తున్నారని నేను నమ్మడం లేదండి. మధ్యలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి పెద్ద పవరే ఉండదు. ఈయన ఈజ్ డూయింగ్ ఓన్లీ పోస్ట్ మ్యాన్ జాబ్. ఇక్కడ నుంచి ప్రతిదీ ఢిల్లీకి డైరెక్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు చాలా ఒత్తిడి ఉండడం వల్ల ఢిల్లీలో ఉండే ఎలక్షన్ కమిషనర్లు ఇన్ని బూతులు, ఆంధ్రప్రదేశ్ మాచర్లో ఉండే 201, 202 బూతు, పాల్వాయి గేట్ బూత్ని వాళ్ళ బుర్రలోకి ఎక్కడ ఉండి ఉండదు. ఇది మధ్యలో ఆ మధ్యలో ఉండే మిడ్ సైజ్ ఆఫీసర్ని తెలుగుదేశం వారు లేకుంటే పురంధేశ్వరి లాంటి బీజేపీ వ్యక్తులు మేనేజ్ చేయటం వల్ల ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందని నేను అనుకుంటున్నానండి. అంటే వ్యవస్థ తప్పుదారి పట్టినట్టే కదా. 100% వ్యవస్థ దొరికిపోయినట్టే కదా. బాస్ ఎప్పుడు కింద 4-5 స్టెప్పులు రాగానే సైన్ చేసి ఇచ్చిన డాక్యుమెంటే కానీ ఇది ఏదో ఒక రోజున రివ్యూ వస్తుంది, 100% రివ్యూ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే అండి, ఇది తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య జరుగుతున్న వివాదం కాదు. సామాన్య వ్యక్తి తన ఫ్రాంచైజ్ ఓటు హక్కుని సరిగ్గా వినియోగించుకున్నారా లేదా అనేది భారత రాజ్యాంగం ప్రకారం, ఎన్నికల నియమావళి ప్రకారం మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ కానీ కోర్టు కానీ దాని మీద ఏదో ఒక రోజు యాక్ట్ చేయాల్సిందే. ఇవాళ కాకపోతే ఈ ఒత్తిడి నుంచి తేరుకున్న తర్వాత ఎన్నికల కమిషను ప్రధానమైనటువంటి అధికారులు, కమిషనర్లు ఎవరైతే చేశారో ఆ రోజు అన్నీ రెక్టిఫై అయిపోతాయి. సో లోకేష్ పెట్టింది కాగ్నిజెన్స్లోకి తీసుకోవటం అంటే, నాకు మీరు వేరే రకంగా అనుకోనంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఒక 10 సంవత్సరాల క్రితం ఒక సినిమా చూశాను, పెళ్ళాం ఊరు వెళ్తే అని. అంటే దాంట్లో పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే ఎవరి భార్య ఎవరు అర్థం కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూడా నాకు పెళ్ళాం ఊరు వెళ్తే సినిమా నేను అర్థం కాక రెండోసారి చూసినట్టుగా ఒక్కోసారి నాకు అర్థం కాదు. నిన్న పాతూరు నాగభూషణ్ గారు వచ్చారు, వారు తెలుగుదేశం అనుకుంటున్నాను నేను, కాబట్టి బీజేపీలో ఉన్నారు. సీఎం రమేష్ గారు అనకాపల్లిలో పోటీ చేశారు, వారు తెలుగుదేశం అనుకుంటే బీజేపీలో ఉన్నారు. అట్లాగే మన సుజనా చౌదరి గారు విజయవాడలో పోటీ చేశారు. అంటే అన్ని పార్టీల్లో వీరేనండి, అన్ని పార్టీల్లో వీరే ఉండి ఒక 10 మంది వ్యక్తులు పెళ్ళాం ఊరు వెళ్తే సినిమాలాగా ఆడిస్తున్నారు. వీళ్ళే బీజేపీ, వీళ్ళే తెలుగుదేశం. సరే, అమాయకులు పాపం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వారికి అది 21 సీట్లు ఇచ్చారని జనసేన మిత్రులు అలిగారు. కానీ ఆ 21 కూడా పాపం పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల. వారు చంద్రబాబు నాయుడు గారు ఫిలప్ ద బ్లాంక్స్ రాసి కింద సైన్ చేశారు. వీరు మరి తక్కువ చేస్తున్నారు. అరే ఉదాహరణ అండి, నేను తక్కువ చేయట్లేదు, నేను వాస్తవాలు. 21 ఎక్కువని ఆయన భావిస్తున్నారు కదా. 21 కాదండి, 21 ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ ఎక్కువ భావిస్తున్నారు. 21 ఇచ్చినందుకు అది ఎక్కువ తక్కువ అనేది జనసేన మిత్రులు బాధపడుతున్నారు, అది డిఫరెంట్ ఇష్యూ. ఆ 21 కూడా వీరికి ఇవ్వలేదండి. తెనాల్లో మనోహర్ గారు ఏ పార్టీ అండి? జనసేనలో పుట్టారు ఆయన కాంగ్రెస్ వాడు. ఆయన చంద్రబాబు నాయుడు పెట్టిన పేరు. ఆవునిగడ్డలో మండల బుద్ధాప్రసాద్ గారు ఆయన కాంగ్రెస్ వాడు, తెలుగుదేశం వాడు, జనసేన పార్టీలోకి వెళ్ళాడు. అంటే బీఫామ్లు పవన్ కళ్యాణ్ గారు,
తర్వాత బీజేపీ అధిష్టాన వర్గం ఇచ్చింది కానీ అవును. టోటల్ లిస్ట్ అంతా చంద్రబాబు నాయుడు గారి కొనతాల డ్రాఫ్ట్ రామకృష్ణ కాపీకి ఒకటి, అనుగుణంగా నడిచింది. ఇటు అందువల్ల ఆర్ఎన్ పెళ్ళాం ఊరు శ్రీనివాసులు వెళ్తే తిరుపతి. సినిమాలు ఎంత కన్ఫ్యూజన్ ఉందో ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్టీల కూటమి లేదేం లేదండి, అందరు వీళ్ళే. అన్ని చంద్రబాబు నాయుడు గారి మూడు పార్టీలు అట్ట పెట్టేశారు. అంటే ఇది కాంట్రాక్టింగ్ వ్యవస్థలు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కన్సార్షియం కడతారు. అవును. నాతో పాటు ఒక ఆయన కంపెనీలు. ఉంటాడు, ఆయన బయటకు పోయి ఇంకో కంపెనీ పెడతాడు, ఈ కంపెనీ పెడతాడు, ముగ్గురు కలిసి ఎలిజిబిలిటీ కోసం ఏం చేస్తామంటే కన్సార్షియం పెట్టి ఒక టెండర్ వేస్తాం. అట్లాగే ఈ తెలుగుదేశం నుంచే Political రకరకాల consortium వ్యక్తులు వెళ్ళి కన్సార్యం చేసి ఆఖరికి పెళ్ళాం ఊరు వెళ్తే సినిమా చేశారండి. ఇది వీళ్ళందరూ కలిసినా ఏం చేసినా ఏం చేయకపోయినా ఆ తెలుగుదేశానికి ఉండే మినిమం ఓట్లు ఆడుకుంటే కానీ కొత్తగా వచ్చేది లేదు. అందువల్ల ఈ ఎన్నికల ప్రక్రియలో ఇప్పుడు లోకేష్ పైన విచారణ జరగాల లేదా? ఒక్కటే విషయం నేను చెప్తున్నానండి, దీనికి ఏం అవసరం లేదు, సింపుల్ సార్. మీరు గత 2 రోజుల నుంచి సాక్షి టీవీలో చెప్తున్నట్టు మిగతా టీవీలో చెప్తున్నట్టు 11 వీడియోలు బయట పెట్టండి. ఎస్, ప్రజావాళ్ళకి అవసరం. అవును. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిక్వైర్మెంట్, తెలుగుదేశం రిక్వైర్మెంట్ అవునా కాదా అనేది సెకండరీ. అవును. ఫస్ట్ ప్రజలకు కావాలి. వారి ఫ్రాంచైజు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్లో మాచర్లలో విధ్వంసం జరిగింది, ఓటు నష్టపోయిందనేటువంటి ఫీల్ నుంచి బయటకు తీసుకురావాల్సిన అవసరం, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన అవసరం ఎన్నికల సంఘం మీద ఒకటి ఉంది. రెండోది నేనేమంటున్నానంటే, నిన్న కూడా సత్యనపల్లి గురించి, తర్వాత మన చేవిరెడ్డి గారి భాస్కర్ రెడ్డి గారి చంద్రగిరి గురించి వారి అబ్బాయి కూడా కోర్టుకి వెళ్తే వారు కోర్టు ఈ స్టేజ్లో పరిగణలోకి తీసుకోలేమన్నారు. అంటే ప్రొసీజర్ ప్రకారం ట్రయల్ కోర్టుకి వెళ్ళాలి, రీ ఎలక్షన్ జరగాలి, లేదు అదంతా లాంగ్ ప్రొసీజర్ అయ్యి ఉండొచ్చు. నేను ఒక్కటే అడుగుతున్నానండి, ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని పోలీస్ ఆఫీసర్స్ మీద ఆరోపణలు వచ్చినాయి. 100% ట్రూత్ కూడా ఉంది. ఏబి వెంకటేశ్వరరావు లాంటి ఆఫీసర్ సిస్టంలోకి దూరిన తర్వాత పాత ఎన్నికల కమిషనర్ మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిస్టంలోకి వచ్చిన తర్వాత పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ముందు లా అండ్ ఆర్డర్ బాగుంది, తర్వాత వీరి ట్రాన్స్ఫర్లు అయిన తర్వాత లా అండ్ ఆర్డర్ చెడింది. వీటన్ని మీద విచారణ జరపాల్సి ఉంది. మళ్ళా పోలీస్ ఆఫీసర్లు పంపించే ఎన్నికల సంఘం ఏదో ఒక నివేదిక తెప్పించింది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దేర్ ఇస్ ఎ ప్రపోజల్. వన్ థింగ్, you appoint a sitting high court judge. That person will go to the concerned polling stations and enquire and submit a report. అంటే అది ఆఫ్ ద రికార్డ్ చేసినా కూడా ఎన్నికల కమిషన్గా నియమించవచ్చు మనం. ఒక స్పెషల్ ఆఫీసర్గా నియమించి, ఒక కమిషన్గా నియమించి అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి ఒక హైకోర్టు జడ్జి తీసుకుని వచ్చి ఎన్నికల సంఘానికి ఇస్తే దాని పరిగణలోకి తీసుకోండి. పోలీస్ ఆఫీసర్లు పెట్టే రిపోర్ట్లు, పోలీసుల మీద పోలీసులు పెట్టే రిపోర్ట్లు, తర్వాత ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నటువంటి పోలింగ్ ఆఫీసర్స్ మీద ఎన్నికల్లో ఇచ్చే దాని మీద ప్రస్తుతం కన్ఫ్యూజన్లో ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు. మీకు షార్ట్ టైంలో ఉన్న మార్గం ఏంటంటే 2 రోజుల్లో హైకోర్టు జడ్జిని పంపించి ఒక రిపోర్ట్ తెప్పించుకుంటే తాత్కాలికంగా ఈ భ్రమల నుంచి, లేకుంటే ఇలాంటి ఆరోపణల నుంచి ఎన్నికల సంఘం బయటపడవచ్చు. ఏది చేసినా ఎన్నికల కమిషన్ ఇరుక్కుపోతుంది. మీరు అన్నట్టుగా ఇది ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్లో పెద్దలు లేటుగా చూస్తారు. అది ఎందుకంటే కింద 4-5 తప్పులు జరిగిన తర్వాత సార్ ఒక ట్విట్టర్ పోస్ట్ ని ఆధారంగా చేసుకుని కేసులు బుక్ చేయమని అని చెప్పడం, అది అసలు దాంట్లో అది నేను అంటున్నానండి, అది క్లరికల్ గ్రేడ్ లో ఎవరో రాసింది, ఎలా కమిషనర్ ఏమైనా చూడకుండా సంతకం పెట్టారు.